అంటే ఇలా 2 ఆరాధనలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి, 2 ఆరాధనలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎవరో సమరయులు 2 ఆరాధనలు చేసుకుంటూ వెళ్ళిపోవారు. ఏంటి 2 ఆరాధనలు? విగ్రహాలని పూజించేవారు. ఇది యెహోవా దేవుణ్ణి ధర్మశాస్త్రంలో మా తండ్రేనా యాకోబు, ఈవిడికి ఎలా తండ్రి? మా తండ్రిని యాకోబు, మా పితరులు యెరూషలేములో ఆరాధించిరి, మా ఆరాధించవలసిన యెరూషలేముందో మీరు చెప్తారు. ఇవన్నీ చెప్తుంది. ఇంతకీ ఎవరు ఆవిడ? ఇంతకీ ఎవరు అనుకున్నారా పెనిమిట్లు? మనం అనుకున్నాం ఆమె పాపం వ్యభిచారి రోజుకోకుండా మార్చేస్తుంది అనుకుంటున్నాం. కాదండి, అలా మార్చేసేది అయితే ఆమె ఏమంటది? అయ్యా పాపాత్మరాల నన్ను క్షమించయ్యా, అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుంటుంది. కానీ అక్కడ ఏమంటుంది తెలుసా? ఆరాధింపవలసిన స్థలం. అంటే ఈ విగ్రహాధన ఆరాధన కదమ్మా నువ్వు చేయవలసింది, నిజమైన ఆరాధన. అది మీరు చెప్తారు, అది యెరూషలేములో ఉంది నాకు తెలుసు, మీరు చెప్తారు మీరు ప్రవక్త కదా అని. చూడండి ఎంత చక్కగా చెప్తుందంటే. ఇంతకీ ఈ 5 పెనిమిట్లు ఎవరో తెలిసిన వాళ్ళు పెట్టుకున్న దేవతలండి. ఎవరో